పేరు నాగేశ్వర్. మొన్న జరిగినటువంటి డిఎస్సి 2024లో ఎల్పి హిందీ ఎస్టీ కేటగిరీలో అయితే 1:3లో నా పేరు వచ్చిన తర్వాత నా ముందు అభ్యర్థి అనేటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఈ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్, ఆయన సర్టిఫికేట్లు వేరే స్టేట్ యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఉన్నా కూడా చెక్ లిస్ట్లో తెలంగాణ యూనివర్సిటీ అని రాసి ఇక్కడ చూపించడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మద్రాస్ యూనివర్సిటీలో అతను ఫెయిల్ అయినాడు. ఇక్కడ ఫెయిల్ అయినా కూడా ఇక్కడ వచ్చేసి చెక్ లిస్ట్లో తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఎంఏ పొందినట్టు ఇక్కడ చూపించాడు. దీంట్లో చాలా అవకతవకలు జరిగినవి. కావున అధికారులు నాకు న్యాయం కల్పించగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆయన వచ్చేసి హుస్నాబాద్ మండలం ధర్మసాగరం అని విషయం తెలిసింది. నేను ఆర్టీఓ వేయడం ద్వారా నాకు ఈ విషయం అనేది తెలిసింది. ఆర్టీఓ వేయకపోతే నాకు ఈ విషయం అర్థం కాకపోవు. ఆర్టీఓలో వేయడం తర్వాత ఇందులో ఇక్కడ ఉన్న విషయాలు అనేవి బయటపడడం జరిగింది. కావున నాకు న్యాయం చేయగలరని అధికారులను కోరడం జరుగుతుంది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు. అది కూడా నాకు నమ్మకం లేదు. కాబట్టి అందరూ నాకు న్యాయం చేయగలరని నా యొక్క ప్రార్థన. సిద్దిపేట జిల్లా అవకతవకలపై ఎంక్వైరీ చేసి నాకు నా కుటుంబానికి న్యాయం చేయగలరని మీడియా మిత్రులు అందరినీ కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.